వందేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం, నాగరికతకు నడకలు నేర్పే ప్రదేశం, విద్యా కుసుమాలు వికసించే ఉద్యానవనం, నిరక్షరాస్యతను పారద్రోలి అక్షర జ్యోతులను వెలిగించే పవిత్ర దేవాలయం, హైదరాబాద్ నగరానికి తలమానికం, విశ్వవీధుల్లో హైదరాబాద్ పేరును మారుమ్రోగేలా చేస్తున్న విద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇదే ఈ రోజు మన హైదరాబాద్ షాన్. हैदराबाद का शान उस्मानिया यूनिवर्सिटी सौ साल పురాణాదిగి యూనివర్సిటీ దేశం మొత్తం మీద పురాతనమైన యూనివర్సిటీలల్ల గిది ఏడోది, దక్షిణ భారతదేశంలో మూడోది. హైదరాబాద్ సంస్థానంలో పహలా విద్యా సంస్థ. ఉర్దూల చదువు మొదలుపెట్టిన విద్యా సంస్థల్లో దేశం మొత్తంలో ఇదే మొదటిది. 100 ఏళ్ల కిందటనే గింత పెద్ద యూనివర్సిటీని ఎందుకు మొదలుపెట్టిండ్రు? ఎట్లా షురూ చేసిండ్రో తెలవాలంటే తోడా హిస్టరీ తెలవాలి. బ్రిటిష్ కాలంలో జరిగిన మంచి పనులల్లా ఇది కూడా ఒకటి. ఇండియా మొత్తంలా గప్పట్ల చదువుకునుడంటే గొప్పోళ్ళకే చెల్తుండే, పైసలు లేనోళ్ళు చదువుకోవాలంటే ముష్కిల్ అవుతుండే. గట్ల కాకుండా ఉండాలంటే గొప్ప చదువులు పేదోళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఇస్కేలియే బ్రిటిష్ గవర్నమెంటు తన పాలనలున్న జాగలల్లా సంస్థానాలల్లా యూనివర్సిటీలు మొదలుపెట్టాలని 1913లో తీర్మానించింది. గట్ల పాట్నా, బనారస్, మైసూర్, ఉస్మానియా యూనివర్సిటీలను స్టార్ట్ చేసిండ్రు. గా టైంలో హైదరాబాద్ అనేది సపరేట్ సంస్థానంగా ఉండేదట, నిజాంల పరిపాలనలో ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ మొదలుపెట్టింది గప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1918లో ఈ యూనివర్సిటీని పహలే అబిడ్స్ గన్ ఫౌండరీలో మొదలుపెట్టిండ్రు. టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం 25 లోగ్ స్టాఫ్, 225 లోగ్ విద్యార్థులుంటుండే. గది కూడా ఇంటర్మీడియట్ కోర్సులు, గివి షామ్మే నడుస్తుండే. గా తర్వాత 1921లో BA, 1923లో MA LLB, 1927లో మెడిసిన్, 1929లో ఇంజనీరింగ్ కోర్సులు షురూ చేసిండ్రు. దీంట్లో 1950 వరకు ఉర్దూ మీడియంలోనే టీచింగ్ చేసేటోళ్ళు. గా తర్వాత ఇంగ్లీష్లకు మారింది. 1950 తర్వాత మిగతా యూనివర్సిటీ లాగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా ఎక్స్పాన్షన్ అయింది. ఆ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఇప్పుడు 62 సబ్జెక్టులు ఉన్నాయి. ఇవి 8 ఫ్యాకల్టీ మేజర్ ఫ్యాకల్టీస్లో ఉన్నాయి. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో ఆర్ట్స్ కాలేజ్ అలాంటి అడుగే. అప్పటి వరకు అద్దె భవనంలో ఉన్న యూనివర్సిటీ సొంత భవనాల నిర్మాణానికి నాంది పలికింది. అలా 1923 జూలై 5న ఆర్ట్స్ కాలేజ్ భవన నిర్మాణం మొదలైంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేసినా గొప్పగా చేసిండు, జనాలు గుర్తుపెట్టుకునేటట్టు చేసిండు. గట్లాంటి పనే యూనివర్సిటీ కట్టించుడు కూడా. దీని నిర్మాణం కోసం బెల్జియం ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్ కన్సల్టెంట్గా పనిచేసిండు. ఇక సయ్యద్ అలీ రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్లు ప్రధాన ఆర్కిటెక్టులుగా ఉన్నారు. ఈ యూనివర్సిటీ మొదలు పెట్టకముందు అమెరికాలున్న కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్లున్న ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను దేక్కే ఆయా. గవన్నీ చూసొచ్చిన తర్వాతనే గీడ యూనివర్సిటీకి స్కెచ్ గీసిండ్రు. గట్ల ఆర్ట్స్ కాలేజీ, లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, లైబ్రరీ, సెనేట్ హాల్ భవనాలు నిర్మాణం చేసిండ్రు. గట్ల 1923 జూలై 5న ఆర్ట్స్ కాలేజీకి పునాదులు పడ్డాయి. గది 16 సార్లు నిర్మాణం జరిగి
1939 డిసెంబర్ 4న ఖతమైంది. గా రోజే కాలేజీని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిండు. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మొదట గుర్తొచ్చేది ఆర్ట్స్ కాలేజ్. యూనివర్సిటీకే ఇది తలమానికం. ఇది దేశంలోని అత్యుత్తమ పీజీ కాలేజీల్లో ఒకటి. ఇక్కడి నుండే అనేక ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయి. ఆత్మ గౌరవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్ కాలేజీలో 25 విభాగాలున్నాయి. గివిట్లా అరబిక్, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, లింగ్విస్టిక్స్ విభాగాలకు స్పెషల్ హెల్ప్ కింద యూజీసీ నుండి పైసలు వస్తాయి. ఈ కోర్సులకు యూనివర్సిటీ ఫండింగ్ కూడా చేస్తుంది. ఈ ఆర్ట్స్ కాలేజీ మొత్తం రాయితోనే కట్టిండ్రు. 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుండే రాళ్లను రామాంతపుర అవతలున్న కొండను వలగొట్టి తెప్పించిరట. 4 ఎత్తులు కట్టిన ఎడ్ల బండ్లకి రాళ్ళు ఇక్కడికి రవాణా అయ్యేటియట. గిట్లాంటి సౌ బండ్లల్లో ఒక్క తీరుగా రాళ్ళు వస్తూనే ఉండేటియట. గిట్లొచ్చిన రాళ్లను కొలత తీసి కొట్టేటోళ్ళట. తర్వాత దాని మీద నగిషీలు ఎక్కి ఉస్కేబాద్ దివార్లల్లో పెట్టేటోళ్ళట. ఒక్క ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కట్టడానికే అప్పట్లో 36 లక్షల రూపాయల ఖర్చయిందట. ఈ ఆర్ట్స్ కాలేజీ చదువులనే కాదు ఉద్యమాలలో కూడా ముందుంది. గీడ నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, గైర్ ముల్కీ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అన్నీ ఈ ఆర్ట్స్ కాలేజీలనే మొదలైనవి. చదువు, ఉద్యమం రెండూ ఒకదాంతోనొకటి కలిసిపోయి నడిచినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చుడెనుక ఓయూ విద్యార్థులున్నారన్న ముచ్చట తెలంగాణలున్నోళ్ళకు కొత్తగా చెప్పనక్కర్లేదు. యూనివర్సిటీకి తలమానికం దారుతుల్ మారిఫ్ అంటే గ్రంథాలయం. యూనివర్సిటీ ప్రారంభించినప్పటి నుండే ఈ గ్రంథాలయం కూడా ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన లైబ్రరీలో ఒకటి. ఇక్కడ దాదాపు 5 లక్షల పుస్తకాలున్నాయట. విలువైన మాన్యుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలు కూడా ఈ లైబ్రరీలో కనిపిస్తాయి. యూనివర్సిటీ షురూ అయినప్పటి నుండే ఈ లైబ్రరీ ఉంది. ఈ భవంతిలోకి మాత్రం 1963లో వచ్చింది. దీన్ని గప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ ఇనాగ్రేట్ చేసిండు. ఇక్కడ 5,33,859 కితాబులున్నాయి. ఇవి కాక జర్నల్లు, థీసిస్లు, యుఎన్ డాక్యుమెంట్లు, మాన్యూస్క్రిప్ట్లు, తాళపత్ర గ్రంథాలు, ఫిల్ములు, సిడి ర్యామ్లు, డిజిటల్ డాక్యుమెంట్లు మొత్తం కలిసి ఇంకో 1,00,000 పైనుంటాయి. ఈడ 6,835 మాన్యూస్క్రిప్టులున్నాయి. అంటే 100 ఏండ్ల కిందట చేత్తో రాసిన పుస్తకాలన్నమాట. ఇవి పర్షియన్, అరబిక్, హిబ్రూ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ్, తెలుగు, తుర్కిష్ భాషలల్లున్నాయి. సాహిత్యం, సైన్సు, ఖగోళం గిట్లా అనేక రకాల ముచ్చట్లు ఈ పుస్తకాలల్లున్నాయట. వీటితో పాటు 400 ఏండ్ల కిందట తాళపత్రాల మీద రాసి మహాభారతం లాంటి పురాణాలు కూడా కనిపిస్తాయి. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం, యాదుకుందా? పోతన గంటంతో రాసిండని గది కూడా గిడ కనిపిస్తుంది. దీన్ని మొనా దగ్గర పట్టుకొని మెల్లగా గిట్ల రాస్తే
తాటాకు మీద రాత పడుతుందట. చూస్తుండ్రా, గిన రాస్తుండు చూడుండ్రి. ఈ లైబ్రరీ ఉన్న ఓ రూమ్లా విజన్ ఆఫ్ ఉస్మానియా కనిపిస్తుంది. అంటే ఏందో తెలుసా? ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ నమూనా. యూనివర్సిటీల రకరకాల బిల్డింగ్లు ఎట్లా కట్టాలనో వేసిన స్కెచ్లు ఇక్కడ భద్రపరిచిండ్రు. ఇది చూడుండ్రి, యూనివర్సిటీ మొత్తంలో ఎక్కడెక్కడ ఏ ఏ బిల్డింగ్ వస్తుందో చూపించే నక్ష. రీసెర్చ్ స్కాలర్లకు ఈ లైబ్రరీ మస్తు యూజ్ఫుల్ ఉంటుంది. గీడ మెంబర్ అయినోళ్ళు పుస్తకాలు అద్దెకి తీసుకోవచ్చు, కావాలంటే జిరాక్స్ చేసుకోవచ్చు, రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ స్టూడెంట్లే కాదు, దూసరా యూనివర్సిటీల నుండి కూడా వచ్చి గీడ చదువుకోవచ్చు. కాకపోతే లైబ్రరీ రూల్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి. గీడున్న మాన్యూస్క్రిప్ట్ల మీద రీసెర్చ్ చేయడానికి ఫారినర్లు కూడా మస్తు మంది వస్తారు. రేర్గా మిల్నే వాళ్ళే కితాబ్ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసి పెట్టిండ్రు. ఆజ్ తక్ 45,000 పుస్తకాలు డిజిటలైజ్ చేసి పెట్టిండ్రు. ఇక ఈ లైబ్రరీ 365 రోజులు నడుస్తూనే ఉంటుంది, చుట్టి ఉండదు. ఏడాది మొత్తంలో ఓ 3 పండుగలు, ఓ 3 నేషనల్ హాలిడేస్లలో తప్పితే కాలేజ్ నడిచినా నడవకపోయినా లైబ్రరీ తెరిసే ఉంటుంది. యూనివర్సిటీలో చెప్పుకోవాల్సిన మరో శాఖ ఈఎంఆర్సీ. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవడానికి టెలివిజన్ ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న విభాగం. అలాంటిదే మరొకటి సెంట్రల్ ఫెసిలిటీ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్, సిఎఫ్ఆర్టీ. సిఎఫ్ఆర్టీ అంటే సెంట్రల్ ఫెసిలిటీ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్. గిదిగి రీజియన్లనే మొదటిది. కరోడోన్ రూపాయలతోనే మస్తు ఎక్విప్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్సిటీ లెక్చరర్లు, స్కాలర్లే కాకుండా ఎవరైనా వచ్చి రీసెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పుకోదగ్గది అంటే ఈ రీజియన్లో లేనిది సెంట్రల్ ఫెసిలిటీ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్, సిఎఫ్ఆర్టీ. దాంట్లో మంచి ఎక్విప్మెంట్స్ అంటే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కాస్ట్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ దాంట్లో పెట్టినారు. ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే స్కాలర్స్, ప్రొఫెసర్స్ కాకుండా ఎవరైనా వచ్చి అక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ ఆన్ పార్ విత్ నేషనల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ లాగా డెవలప్ అవుతుంది. అది ఇంకా ముందు మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. ఈఎంఆర్సీ అంటే ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్. దీన్ని 1983లో షురూ చేసిండ్రు. ఇది ఆడియో విజువల్ ఎడ్యుకేషనల్ సెంటర్ అన్నమాట. యూజీసీ దీన్ని స్పాన్సర్ చేస్తుంది. దేశం మొత్తం మీద ఇట్లాంటి సెంటర్లు 22 ఉంటే మన స్టేట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది, ఇంకోటి ఇఫ్లూలో ఉంది. 30 సాల్ పహిలే దూరదర్శన్లో స్కూల్ పిల్లల కోసం రోజుకో సబ్జెక్ట్ క్లాసులు వస్తుండేటి. గప్పటోళ్ళకి ఇవి బాగా తెలుసు. గవన్నిటినీ ఈ ఈఎంఆర్సీనే ప్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు గవి కాదు కానీ హై క్వాలిటీ వీడియో లెక్చర్లు, డాక్యుమెంట్లు తయారు చేస్తుంది. వీటితోటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలకు కూడా మంచి చదువు అందించుడే దీని ఉద్దేశమట. ఇక దీంతో పాటు గిన్లున్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మస్తు ఫేమస్. గిడ చదువుకున్నోళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లకు పోయిండ్రు. మన మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ఈ యూనివర్సిటీలో చదువుకున్నోడే. జర్మన్ రాయబారిగా చేసిన సయ్యద్ అలీ మహమ్మద్ ఖుస్రో, హరూన్ సిద్దికి, ఆచార్య అఫ్జల్ మహమ్మద్, శ్యామ్ బెనగల్, హర్ష బోగ్లే, వరవర్రావు, జైపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గిట్లా ఇంకా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు గిడ చదువుకున్నోళ్ళే. గౌతమ్ మాథుర్ ఎకనామిస్టు, ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి మన ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఆయన, ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఆయన. చెన్నారెడ్డి ఆఫ్ కోర్స్ ఎంఎస్సీ చదివిండు కానీ పివి నరసింహారావు ఇక్కడ నుంచే. చౌహాన్ నిజాం కాలేజు, ఇక్కడ కాకుండా నిజాం కాలేజు. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా అంటే మన దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు చాలామంది సోషల్ సైంటిస్టులు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, గొప్ప ఎకనామిస్టులు ఉన్నారు, పొలిటికల్ సైంటిస్టులు ఉన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీ కొత్త కోర్సులకు ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుతం ఇక్కడ 62 రకాల సబ్జెక్టులున్నాయి. వీటిని బోధించడానికి వందలాది మంది ఫ్యాకల్టీలు ఉన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లోనే కాకుండా హైదరాబాద్ లో మరో 4-5 సొంత కాలేజీలున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలు 664 ఉన్నాయి. అంతేకాదు కొత్త విశ్వవిద్యాలయాల నిర్మాణంలోనూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓయూలున్న 62 సబ్జెక్టులలో 8 మేజర్ ఫ్యాకల్టీలు ఉన్నాయి. గవి ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, లా ఎడ్యుకేషన్లు గివిట్లల్లా కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తుంది. కొత్తగా బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ లాంటి కోర్సులను షురూ చేసింది. అందుకే ఇండియాలోన్న 12 ఎక్సలెంట్ యూనివర్సిటీలల్లా ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. ఇక దీని స్టాండర్డ్ చెప్పాలంటే పోయినేడాదే దీనికి యూనివర్సిటీ పొటెన్షియల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి యూనివర్సిటీ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ స్టేటస్ వచ్చేది. అది ఉస్మానియా యూనివర్సిటీకి చాలా గర్వకారణమైంది. ఎందుకంటే మనం 9th ప్లాన్ నుంచి ట్రై చేస్తున్నాం. 9th ప్లాన్లో ఒకసారి ట్రై చేసాం, 10th ప్లాన్లో ట్రై చేసాం, 11th ప్లాన్లో మనం సక్సెస్. మొదట్లో రాష్ట్రం మొత్తం మీద యూనివర్సిటీ అంటే ఉస్మానియా ఒక్కటే ఉండే. గా తర్వాత కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. పహిలేకి పీజీ సెంటర్లుగానే షురు అయినాయి. తర్వాత యూనివర్సిటీ లెక్క మారినాయి. ఈ యూనివర్సిటీ మొత్తం 1600 ఎకరాలలో ఉంది. దీంట్లో మొత్తం 7 కాలేజీలు ఉన్నాయి. బాయ్స్, గర్ల్స్ హాస్టళ్ళు, రీసెర్చ్ స్కాలర్లకు సెపరేట్ హాస్టళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు, లాంగ్వేజ్ సెంటర్లు, ప్రాచ్యలిఖిత భాండాగారాలు చాలున్నాయి. ఇవే కాకుండా యూనివర్సిటీకి కాన్స్టెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి. కోటి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీ, సైఫాబాద్ కాలేజీ ఈ యూనివర్సిటీ సొంత కాలేజీలే. ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అందుబాటులో ఉండడానికి కనీసం ప్రయత్నించాలి. ఉస్మానియా యూనివర్సిటీ అలాగే చేసింది. అందుకే యూనివర్సిటీ డెవలప్మెంట్తో పాటు చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడ యూనివర్సిటీ మొదలుపెట్టిన కొత్తలా ఊరికి దూరంగా ఉంటుండే. ఇదర్త కానేకో లోక్ భయపడుతుండే. ఇప్పుడున్న డీడీ కాలనీ, మోయిన్ చెరువు, రామంతపూర్లున్న దూరదర్శన్, గవర్నమెంట్ హోమియోపతి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ, కాకతీయ నగర్, సిసిఎంబి ఎదురుగున్న జగా, సీఫెల్, మణికేశ్వర్ నగర్ ఇవన్నీ యూనివర్సిటీ కిందున్న జాగలే. వీట్లల్లా కొన్నింటిని డెవలప్మెంట్ కోసం ఇచ్చేసింది. తార్నాకా దిక్కు కొంత జగాను హుడా కాంప్లెక్స్కు, పెట్రోల్ బంకులకు ఇచ్చింది. కొంత జగాను సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు, ఇంకొంత స్థలాన్ని ఇఫ్లుకు కూడా ఇచ్చింది. గట్లనే దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీ, స్కూళ్ళకి ఇచ్చింది. తెలుగు యూనివర్సిటీ హాస్టల్ కోసం, ఆర్టీసీ హాస్పిటల్ కోసం కొంత జాగాలనిచ్చి తనతో పాటు మిగతా సంస్థల అభివృద్ధికి సాయం చేసింది. కొంత ప్లేస్ మనము కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఇఫ్లు ఉంది, ఇఫ్లుకి ఇచ్చాము. అదేవిధంగా ఇటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఇచ్చాము. అదేవిధంగా దూరదర్శన్కి ఇచ్చాము. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇటువంటి ఇంపార్టెంట్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకి వాటికి ఇవ్వడంతో ఈ రోజుకి 1340 acres మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఇదంతా చెప్పుకున్నప్పుడు యూనివర్సిటీ పక్కనే ఉండే మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి యూనివర్సిటీకి ఉన్నంత చరిత్ర ఉంది. యూనివర్సిటీ కట్టే సమయంలో ఏర్పడిన బస్తీ ఇదే. యూనివర్సిటీ కట్టుడు ఏక్ దినమే ఖతం కాలే, సాలౌన్ సాల్ నడిచింది. దీనికోసం గప్పటి నిజాం సంస్థానంలో ఉన్న అనేక ఊళ్ళ నుండి హజారో లోగొచ్చిండ్రు. గిట్లొచ్చినోళ్ళు ఉస్మానియా క్యాంపస్, రామంతపూర్, దోమలగూడాలల్లా గుడిసెలేసుకొని ఉండేటోళ్ళట. ఇక యూనివర్సిటీ కట్టుడు ఒడుస్తలేకపోవడంతోటి వీళ్ళంతా కలిసి ఓ బస్తీ ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఉండిపోయిండ్రట. గట్ల ఏర్పడ్డదే ఈ వడ్డెర బస్తీ. ఈ వీళ్ళ చెమటతోనే ఆర్ట్స్ కాలేజీ నిర్మాణమైంది. ఇప్పుడుగా కట్టినోళ్ళు లేరు, వాళ్ళ వారసులే ఉన్నారు. నిజాం నిరంకుశుడు, ఇది చాలా మంది చెప్పే మాట. కానీ ఆ నిరంకుశత్వంతో పాటు అనేక సామాజిక అభివృద్ధి పనులు జరిగాయి. వాటిల్లోవి యూనివర్సిటీ, హాస్పిటల్, మార్కెట్లు, చెరువులు, ఇంకా ఎన్నో. వీటన్నిటికీ తన పేరు పెట్టుకోవడం ద్వారా చిరకాలం గుర్తుండిపోయాడు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానంలో అనేక అభివృద్ధి పనులు చేసిండు. గట్ల చేసిన వాటికి తన పేరే పెట్టుకుండు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మాన్ సాగర్, ఉస్మానియా యూనివర్సిటీ, గిట్లా ఉస్మానియా అన్న పేరు ఎక్కడ పడితే అక్కడ కనిపించేటట్టు చేసుకున్నాడు. గవ్వే ఇప్పటికీ నిజాంను గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు కోసం ఓ ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అది చూసే సంస్థ ఏంటో చెప్పవచ్చు. అదే లోగో. నిజాం హయాంలో ఉన్న లోగోకు కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉన్న లోగోకు మొదటి లోగోకు చాలా తేడా ఉంటుంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలున్న లోగోలా ఇన్నా మదీనాతుల్ ఇల్మ్ వా అలియున్ బాబుహా అన్న ఉర్దూ సూక్తి కనిపించేది. అంటే నేను జ్ఞానమనే నగరాన్ని, అలీ దానికి ద్వారమని అర్థం. ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పిన సూక్తి. ఇక లోగో పైన నూరున్ అలా నూర్ అని ఉండేది. అంటే జ్ఞానం ఒక్కటే వెలుగు అని అర్థం. ఇక లోగో కింద జామియా ఉస్మానియా అని ఉండేది. లోగో పైన నిజాం తలపాగా చిహ్నం ఉండేది. కానీ 1948లో నిజాం పాలన గతమైనాక లోగోల మస్తు మార్పులు జరిగినాయి. లోగో పైన తమసోమా జ్యోతిర్గమయ అని, కింద ఉర్దూలున్న జామియా ఉస్మానియా జాగల తెలుగులా ఉస్మానియా యూనివర్సిటీ అని పెట్టిండ్రు. ఇక ఉర్దూ సూక్తులు తలపాగా తీసేసిండ్రు. కాలాన్ని బట్టి లోగో మారుతుంది గాని ఇంత పెద్ద యూనివర్సిటీ కట్టించుడు కదా, గా లోగో ఉంచితే ఏం బాయే అన్నోళ్ళు కూడా ఉన్నారట. ఏదైతేనేంది హైదరాబాద్ను దేశంలా దునియాలా తెలిసేటట్టు చేసింది గీ కాలేజీ. ఉస్మానియా యూనివర్సిటీ రాజ టీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు కన్న తల్లిలా జీవన మార్గాన్ని నిర్దేశిస్తోంది. దక్కన్ వజ్రంగా భాసిల్లుతోంది. చదువు, ఉద్యమం కలగలిసి సాగిన అపురూప ప్రదేశం. విద్యార్థులకు చదువు, ఆత్మగౌరవం, మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న దేవాలయం. అనేక పరిశోధనలకు నిలయంగా మారిన విద్యాక్షేత్రం. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఖుదాఫిజ్.